హలో అండి, ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్తానండి. నవగ్రహాలు వాళ్ళ యొక్క కుటుంబము. నవగ్రహాలు రవి, సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి యొక్క తల్లిదండ్రులు అతిథి కశ్యపులు. తర్వాత సూర్యుడికి ఇద్దరు భార్యలు, ఉష, ఛాయ అనేటటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు. చంద్రుడి యొక్క తల్లిదండ్రులు అనసూయ, అత్రి మహర్షి. ఆయన భార్య, చంద్రుడి యొక్క భార్య రోహిణి. 27 మంది ఉన్నారు, కానీ వాళ్ళల్లో రోహిణి చాలా ప్రథమురాలన్నమాట. కుజుడికి యొక్క తల్లిదండ్రులు భూమి, భరద్వాజుడు. కుజుడి యొక్క భార్య శక్తిదేవి. బుధుడి యొక్క తల్లిదండ్రులు తారాచంద్రుల యొక్క కుమారుడు బుధుడు. ఈయన బుధుడి యొక్క భార్య జ్ఞానశక్తిదేవి. తర్వాత గురుడు తల్లిదండ్రులు తార, అంగీరసుడు. తారాదేవి గురుడి యొక్క భార్య. శుక్రుడు ఉన్నాడు. శుక్రుడి యొక్క తల్లిదండ్రులు ఉష, భృగు. వీళ్ళ యొక్క కుమారుడు శుక్రుడు అన్నమాట. తర్వాత శుక్రుడి యొక్క భార్య సుకీర్తిదేవి. ఇంకా శనేశ్వరుడు ఉన్నాడు. శని ఛాయ, రవి. అంటే ఛాయాదేవికి సూర్యుడికి పుట్టినటువంటి తనయుడు శనేశ్వరుని యొక్క భార్య జ్యేష్ఠాదేవి. తర్వాత రాహువు యొక్క తల్లిదండ్రులు సింహిక, కశ్యపుడు. తర్వాత రాహువు యొక్క భార్య కరాళీదేవి. కేతువు సింహికకి కశ్యపుడికి పుట్టినటువంటి కుమారుడు. అంటే కేతువు యొక్క తల్లిదండ్రులు కూడా సింహిక, కశ్యపుడు. అంటే రాహువు, కేతువు అన్నదమ్ములు అన్నమాట. కేతువు యొక్క భార్య పేరు చిత్రాదేవి. ఇవి క్లుప్తంగా మీకు నవగ్రహాల యొక్క చరిత్ర అండి. నవగ్రహాల చరిత్ర అని కూడా కాదు, నవగ్రహాల యొక్క వివరాలు, కొద్ది విషయాలు మాత్రమే.